దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారు మరి దరిదాపు 40 దినముల వరకు ఆయన శిష్యులకు అగుపడుతూ దేవుని రాజ్యమును గూర్చినటువంటి అనేక విషయాలను ఆ 40 దినాలు శిష్యులకు బోధిస్తూ మరి వారిని బలపరుస్తూ ఉన్నాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి మరి లేఖనముల ప్రకారం 3వ దినమున పునరుత్థానుడుగా సజీవుడిగా తిరిగి లేచి మరి తాను మెస్సియానని దేవుని లేఖనములను మరి ప్రవచనములను తన గురించి లేఖనములో పలికినటువంటి విషయాలన్నిటినీ శిష్యులకు బోధిస్తూ మరి తాను చెప్పినటువంటి దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు బాప్తిస్మము కొరకు యెరూషలేములో నిలిచి ఉండమని క్రీస్తు ప్రభుల వారు బోధిస్తూనే శిష్యుల బలహీనతలను సరిచేస్తూ మరి వారిని తిరిగి దేవుని పరిచర్యలోనికి నడిపిస్తూ ముందుకు సాగుతున్నాడు. చూద్దాం పిల్లరా, మరి 7వ పర్యాయము క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క తిబెరియా సముద్రము తీరమున ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు మరి చేపలు పట్టడానికి తిరిగి వెళ్ళినటువంటి శిష్యులను కలిసి మరి వారిని తిరిగి ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి పరిచర్యలోనికి మరి వారిని ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆ తరువాత వారు భోజనం చేసిన తర్వాత పేతురుతో మరి క్రీస్తు ప్రభుల వారు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటి అంటే మరి పేతురు క్రీస్తు ప్రభుల వారిని ఎరగనని ముమ్మారు బొంకి ఉంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారిని సిలువకు అప్పగిస్తున్నటువంటి సమయంలో ఆ రోమా సైనికులకు భయపడి మరి క్రీస్తును ఎరగనని అబద్ధమాడి మరి క్రీస్తు ప్రభుల వారి మొహంలోనికి చూడ ధైర్యం చాలక పశ్చాత్తాపంతో కుమిలిపోయినటువంటి ఆ పేతురును తిరిగి తాను క్షమిస్తున్నానని పేతురుకు తెలియజేస్తూ మరి ఆయన హృదయంలో ఎలాంటి మరి కోపము, పేతురు పైన ఎలాంటి కోపము కానీ ఏమీ లేదని, తన ప్రేమలో ఎలాంటి మార్పు లేదని క్రీస్తు ప్రభుల వారు పేతురుతో అక్కడ జరిగినటువంటి సంభాషణలో మనం చూడగలం. చూద్దాం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 25 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం గమనించినట్లయితే, వారు భోజనము చేసిన తర్వాత అనగా మరి క్రీస్తు ప్రభుల వారు ఆ తిబెరియా సముద్రము ఒడ్డున శిష్యులను కలిసి మరి వారు రాత్రంతా చేపలు పడుతూ ఉంటే ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. కానీ ఉదయకాలముననే క్రీస్తు ప్రభుల వారు వారి యొద్ద నిలబడి భోజనంకి ఏమైనా ఉన్నదా పిల్లలారా అని అడిగినప్పుడు వారు ఏమీ లేదయ్యా అని చెబితే, మరి సరే మీ కుడివైపున దోణిని పోనిచ్చి అక్కడ వలెను వేయండి, దోణి కుడివైపున అక్కడ వల వేయండి అన్నప్పుడు ఆయన మాటలను అంగీకరించి ఆయన మాటలకు విధేయత చూపినటువంటి శిష్యులు గొప్ప మరి చేపలను వారు పట్టగలిగారు. 153 చేపలు అనగా విస్తారమైనటువంటి చేపలను పట్టుకొని మరి వారితో ఆ చేపలను వారికి ఆయన పంచిపెట్టి అక్కడ వారు ఉదయకాలంలోనే చక్కటి భోజనాన్ని బ్రేక్ఫాస్ట్ వారు చేయగలిగారు. ఆ తర్వాత వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, సీమోను బరియోనా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి క్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడై మరి కనిపించి వారిని బలపరుస్తూ ఉంటే పేతురేమో ఆ శిష్యులను వెంటబెట్టుకొని తిరిగి ఆ చేపలు పట్టడానికి వస్తూ ఉన్నాడు. యేసయ్య మరి వారిని మొట్టమొదటిగా పిలిచినప్పుడు వారిని మనుష్యులు పట్టే జాలరులుగా చేస్తాననేటువంటి ఆ పిలుపును వారు మరచిపోయి ఇదిగో
ఈరోజు తిరిగి వారు చేపలు పట్టే వ్యాపారంలోనికి, వృత్తిలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిసారిగా వారిని ఇదిగో గలిలియా సముద్ర తీరమున యేసు ప్రభుల వారు నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన వారిని చూసి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతను అని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అలా వెంబడించినటువంటి వారు ఒక్క మారు మాట పలకకుండా క్రీస్తు ప్రభుల వారిని మరి ఆయన జీవించినంత కాలము ఆ 3.5 సంవత్సరాలు వెంబడించినటువంటి వారు ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు మరి మరణించి పునరుత్థానుడై మరి ఆయన అదృశ్యుడిగా వారి మధ్యలో జీవిస్తూ ఉండగా వారు భయపడి తిరిగి చేపలు పట్టే వృత్తిలోనికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేకాదు, మరి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు కూడా తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అలాగూ వెంబడించినటువంటి ఆ శిష్యులే మారు మాట్లాడకుండా మరి తమ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించినటువంటి ఆ శిష్యులు ఈరోజు తిరిగి అదే వృత్తిలోనికి వెళ్ళిపోతుంటే యేసయ్య హృదయము ఎంతగానో నొచ్చుకుంటూ ఉంది. ఎలాగైనా సరే వారిని తిరిగి మనుష్యులు పట్టే జాలరులుగా చేయాలని, దేవుని చిత్తాన్ని, దేవుని పిలుపును వారి జీవితంలో సంపూర్ణం చేయాలని క్రీస్తు ప్రభుల వారు మరి పేతురు గారిని అలాగే ఆ శిష్యులందరినీ తిరిగి పరిచర్యలోనికి మరి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయితే అక్కడ పేతురుతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, పేతురు, వీరికన్నా ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. హల్లెలూయా. నీకు తెలుసు ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని పేతురు బదులు చెబుతూ ఉన్నాడు. యేసయ్య అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుము. పేతురు చేయవలసినటువంటి కార్యాన్ని, పేతురుకు ఇవ్వబడినటువంటి పిలుపును క్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతనిని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలు కాయమని చెప్పాను. 2వసారి కూడా క్రీస్తు ప్రభుల వారు అడిగినప్పుడు పేతురు అదే సమాధానాన్ని చెబుతున్నాడు. అవునయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవెరుగుదువు ప్రభువా అని ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. 3వసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. 3వసారి కూడా క్రీస్తు ప్రభుల వారు అడుగుతూ ఉన్నాడు. 3వసారి ఆ ప్రశ్న అడిగేసరికి పేతురు హృదయము కొంచెం వ్యసన పడుతూ ఉంది. ఏంటి, ఇంకా క్రీస్తు ప్రభుల వారు నన్ను నమ్మటం లేదా అని అనుకున్నాడేమో. హృదయంలో కొంచెం వ్యసన పడుతూ ఉన్నాడు. అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు ప్రభువా అని పేతురు అన్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు మళ్ళీ అదే మాట అంటున్నాడు. గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీ ఇష్టమైన చోటికి వెళ్ళొచ్చుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచెనో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. హల్లెలూయా. అయితే క్రీస్తు ప్రభుల వారు పేతురుని గురించి మరి నా గొర్రెలను మేపుము,
నా గొర్రె పిల్లలను మేపుము, గొర్రెలను కాయము. పేతురుకు దేవుడిచ్చినటువంటి పిలుపు ఒకటే, నిన్ను మనుష్యులను పట్టే జాలరినిగా చేస్తాను. కాబట్టి నీవు నా గొర్రెలను మేపాలి. మనుష్యులు నా గొర్రెలు, దేవుని వెంబడించే వారిని, ఆ సంఘమును నీవు కట్టవలసి ఉంది. జీవము కలిగిన దేవుని సంఘమును, క్రీస్తు అనే బండ మీద మరి సంఘమును కట్టడానికి నీకు ఇవ్వబడిన పిలుపును నీవు మర్చిపోయావని క్రీస్తు ప్రభుల వారు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు ముమ్మారు క్రీస్తు ప్రభుల వారిని బొంకాడు, కానీ ఆయన అతనిని హృదయపూర్వకముగా క్షమించేశాడు. ఆయన మరి ఎలాంటి సందేహం లేదు. క్రీస్తు ప్రభుల వారు ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడు. ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. మన బలహీనతలను ఎరిగినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు, పేతురు బలహీనతను ఎరిగినటువంటి క్రీస్తు ప్రభుల వారు పేతురుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒక్కటే, నా గొర్రెలను మేపు, నన్ను వెంబడించు. అన్న సహోదరుడా, నా సహోదరి, ఈరోజు దేవుని పిలుపునకు నీవు లోబడి జీవిస్తున్నావా? దేవుని పిలుపుకు లోబడితేనే నీ జీవితంలో ఆశీర్వాదం. ఆయనకు వేరుగా ఉండి నేను ఈ లోకంలో ఏమీ సాధించలేమనేటువంటి సత్యాన్ని మరొకసారి మనం తెలుసుకునవలసినటువంటి వారమైన. రాత్రంతా శ్రమ పడ్డారు ఆ యొక్క శిష్యులు, వారికి ఏమీ దొరకలేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారి మాటకు విధేయత చూపారో విస్తారమైన చేపలు పొందుకున్నారు. పేతురు మరి క్రీస్తు ప్రభుల వారిని ఎరగనని ముమ్మారు బొంకి మరి ఆయనకు దూరంగా మరి ఆయన నుంచి మరి ఎడమగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్రీస్తు ప్రభుల వారు ఆయనను దగ్గరికి పిలిచి తనతో మరి సమాధానపరచుకొని ఆయనలో హృదయంలో ఎలాంటి యొక్క సందేహము ఉండకుండా, తన హృదయంలో ఎలాంటి మరి బాధ లేదు. ఎందుకంటే మరి పేతురు హృదయంలో బాధపడుతున్నాడు. అయ్యో, క్రీస్తు ప్రభుల వారిని నేను ఎరగనని మోసం చేశాను, ఆయనను నేను మరి తిరస్కరించాను, ఆయనకు నేను అన్యాయం చేశాననేటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి గిల్టీ ఫీలింగ్, ఆయనలో ఉన్నటువంటి మరి ఆ విచారాన్ని అంతటిని క్రీస్తు ప్రభుల వారు కొట్టివేసి, మరి నీవు అర్హుడవే, నా గొర్రెలను, నా సంఘమును నడిపించడానికి అర్హుడవనేటువంటి సత్యాన్ని, దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఏది కూడా ఎడబాయనేరదనేటువంటి గొప్ప సత్యాన్ని ఆ శిష్యులకు మరి క్రీస్తు ప్రభుల వారు తెలియజేసి ఆ పిలుపులోనికి, దేవుని పరిచర్యలోనికి, దేవుని రాజ్య పనిలోనికి వారిని పిలుస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నేను కూడా క్రీస్తు ప్రభుల వారి పిలుపుకు లోబడదాం. మన పాపములను ఆయన క్షమించే దేవుడు, మన క్రియలన్నిటినీ శుద్ధీకరించి మరి తన పరిచర్యలో మనల్ని దేవుడు వాడుకోవడానికి పేతురు వలె మనల్ని కూడా దేవుడు ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడదాం. క్రీస్తు ప్రభుల వారి రాజ్య స్వార్థలో పాలిభాగస్థులం అవుదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో ఉంచిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల, సహవాసం మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ చిత్తానికి లోబడకుండా అయా మీ పిలుపును మేము మరచిపోయి మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు సైతము అయా మీరు మమ్మల్ని ప్రేమించి మీ యొక్క పిలుపునకు లోబడి జీవించే వారంగా మా దోషములను, మా పాపములను మన్నించి, మా బలహీనతలను సరిచేసి ప్రభా మీ యొక్క పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా ప్రభా రాత్రికాల సమయం మందు మీకు దూరంగా జీవిస్తే ఇప్పుడే ప్రభా మీతో సమాధానపరచుకొని మీ యొక్క పరిచర్యలో, మీ పిలుపులో బిడ్డలు పాలు పొంది
మరి మీ రాజ్య స్వార్థలో బలమైన సాధనాలుగా వాడబడే కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఆ ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.